నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అభియోగ పత్రం నమోదు చేసింది. నేషనల్ హెరాల్డ్ ప్రచురణకర్త అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఏజేఎల్కు సంబంధించిన 99% షేర్లను 50 లక్షల బదలాయించుకుని కోట్లు విలువ చేసే ఆస్తుల్ని దోచుకునేందుకు నేరపూరిత కుట్ర పన్నారని ఛార్జిషీట్లో పేర్కొంది. 988 కోట్ల మేర అక్రమ నగదు చలామణికి పాల్పడినట్లు ఆరోపించింది. సోనియా గాంధీ A1గా, రాహుల్ గాంధీ A2గా పేర్కొంటూ కాంగ్రెస్ నేతలు శామ్ పిట్రోడా, సుమన్ దూబేలను నిందితులుగా చేర్చింది. నగదు అక్రమ చలామణి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద వీరందరిపై చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులపై నమోదయ్యే కేసులు విచారించే ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిని ఈడీ కోరింది. మొత్తం దసరాలను సాఫ్ట్ కాపీ రూపంలో అందించాలని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేశారు. సోనియా, రాహుల్పై ఛార్జిషీట్ దాఖలు చేయడం ఇదే తొలిసారి. ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా మొదలైన కేసులో ఇలా జరగడం కూడా ఇదే ప్రథమం. ఈ విచారణలో భాగంగా అటాచ్ చేసిన 661 కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులను స్వాధీనం చేసుకునేందుకు నోటీసులు అందజేసినట్లు ఈడీ తెలిపింది. ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జిషీట్లో చేర్చడం ముమ్మాటికి ప్రతీకారమేనని కాంగ్రెస్ మండిపడింది. ఆస్తుల్ని జప్తు చేయడం చట్టబద్ధ పాలన ముసుగులో ప్రభుత్వ ప్రాయోజిత నేరమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ సామాజిక మాధ్యమం Xలో పేర్కొన్నారు. నేడు దేశవ్యాప్తంగా ఉన్న ఈడీ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.